హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు అంటే జుట్టు కోసం చాలామంది ఆడవాళ్ళు నేను ఇంతకుముందు ఆయిల్ గురించి కూడా పెట్టే కదా, ఆ ఆయిల్ చూసి కామెంట్లో చాలామంది అడుగుతున్నారు. కానీ నేను ఆయిల్ ఏమో వాడటం లేదు, కామెంట్లు ఏమో చాలా వస్తున్నాయి. ఆయిల్ అయితే ఆపేసే ఫ్రెండ్స్. జుట్టు మనం ఏది వాడినా సరే అది వాడినన్ని రోజులే, మనం ఎంత ఖర్చు పెట్టి వాడామనుకో వాడినన్ని రోజులే బాగుంటుంది. అది ఆపేసామనుకో పొరపాటున మళ్ళీ ఊడటం అయితే స్టార్ట్ చేసిద్ది. కొన్ని ఆయిల్ రేట్ ఎక్కువ ఉంటాయి కదా, అట్లని మనం కంటిన్యూగా వాడటానికి కుదరదనమాట. అంతంత రేటు పెట్టి ఆయిల్ తీసుకొని కంటిన్యూ చేయాలంటే కుదరదు. ఇంకా అట్లాంటప్పుడు ఏం చేస్తారు, జుట్టు మీద ఆయిల్స్ వదులుకోవటమే. అది ఎంత మంచి ఆయిల్ అయినా, ఎంత కాస్ట్లీ ఆయిల్ అయినా సరే జుట్టు అది వాడిన రోజులే బాగుంటుంది. అందుకని నా జుట్టు విషయంలో నాకు అదొక్కటి బాగా అర్థమయ్యి ఆయిల్ వాడటమే ఆపేసాను. ఏ ఆయిల్ మీద ఇంట్రెస్ట్ లేదనమాట. పారాషూట్ ఆయిల్ పూసుకునేదాన్ని, ఇప్పుడు పారాషూట్ అలోవేరా ఆయిల్ అయితే పూసుకుంటున్నాను. కానీ ఇంతకుముందు మెంతులు, నిమ్మకాయ అయితే అస్సలు పెట్టకూడదంట జుట్టుకి. నేనేం చేశానంటే మెంతులు, నిమ్మకాయ, పెరుగు ఇవి కలిపి నెత్తికి పెట్టుకునేదాన్ని, చుండ్రు పోయిద్దని. కానీ నిమ్మకాయ పెట్టుకోవటం వల్ల తెల్ల జుట్టు బాగా వచ్చేసింది. అందుకని అది కూడా ఆపేసాను, ఆయిల్ ఆపేసా. కాకపోతే తెల్ల జుట్టు బాగా కానొస్తుందని ఈ మధ్య ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటున్నా. ఆ తెల్ల జుట్టుని నల్లగా చేస్తుందని. అంటే గోరింటాకు పెట్టుకుంటే ఫస్ట్ ఎర్రగా అయ్యిద్ది ఇంటిగా, తర్వాత ఉండంగా పెట్టే కొంది నల్లగా అయ్యిద్ది. ఇంతకుముందు నేను ఊరు వెళ్ళినప్పుడే తీసుకొచ్చేదాన్ని గోరింటాకు, ఇక్కడ లేదనమాట. తీసుకొచ్చి పెట్టుకునేది. ఇంతకుముందు చేతులకి పెట్టుకోవటానికే గోరింటాకు మీద ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు చేతుల కంటే ముఖ్యంగా తలకు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ తోటి ఊరికి వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకునేదాన్ని. కానీ ఇంటికి వెళ్ళాం అయితే కింద చెట్టు వేసింది ఫ్రెండ్స్. నిన్న కోసుకున్నామన్నమాట ఇద్దరమి, రేపు పెట్టుకోవచ్చులే అని. నిన్న సాయంత్రం కోసాను. కింద చెట్టు ఉందన్నమాట, గోరింటాకు చెట్టు. తీసుకొచ్చాను. ఇంటికి వెళ్ళామైతే లేదు, సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అంగాని ఉంటే మిక్సీకి వేసుకొని ఇద్దరం, ఆమెకు నేను పెట్టేది, నాకు ఆమె పెట్టేది, ఇద్దరం పెట్టుకునేది. ఆ ఊరు వెళ్ళింది. గోరింటాకు అంతా ఇప్పుడు నేను మిక్సీకి వేస్తున్నా. తెల్ల జుట్టుకైతే పని చేసిద్ది ఫ్రెండ్స్. జుట్టు ఊడేది ఊడన పక్కన పెడితే జుట్టు ఊడతనే ఉండిద్ది. నేను కేవలం తెల్ల జుట్టు కోసమే పెడుతున్నా. మీరు కూడా అంటే మందారాకు కూడా వేస్తున్నా. చుండ్రు ఉందనమాట నాకు, చుండ్రు కోసం మందారాకు వేస్తున్నా. చూడండి ఏమేమి వేస్తున్నాను చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది గోరింటాకు ఇంత కోసానమాట. ఇద్దరికి వస్తుందిలే అని మేమిద్దరం పెట్టుకున్నా కూడా ఇంకా వాళ్ళ ఆయనకు కూడా కొంచెం ఉంచిద్ది అనమాట. ముగ్గురం పెట్టుకుంటాము. కానీ ఆమె ఊరు వెళ్ళిపోయిందనమాట. ఇదిగో గోరింటాకు అయితే ఇక్కడ చూడండి, మందారాకులు, ఒక పువ్వు ఉండే, ఆ పువ్వు కూడా తెంపుకొని వచ్చిన. ఇవి కడుగుతున్నాను అనమాట. ఎందుకంటే ఆమె పురుగు ఉందని అప్పుడప్పుడు చెట్లుకి పురుగుల మందు కొట్టిద్ది. అందుకని మంచిగా గోరింటాకు కూడా కడిగే పెట్టేసా. ఈ మందారాకులు కూడా కడుగుతున్నా. చూడండి, ఆడవాళ్ళకి జుట్టు ఉంటేనే అందం కదా ఫ్రెండ్స్. కానీ అందరికీ ఊడుతున్నాయి, పిల్లల కాడి నుంచి పెద్దల దాకా అందరికీ చుండ్రు ఉంది. అందరూ ఊడుతున్నారు, అందరూ ఊడుతున్నాయి. బయట సప్పుడు వస్తుంది, మళ్ళీ చేస్తాను. చూడండి, మందారాకులు వేసుకున్న తర్వాత మెంతులు కూడా వేస్తున్నా. బయట సౌండ్ వస్తుందని ఆఫ్ చేశాను అనమాట వీడియో. ఏం చెప్తున్నానంటే అందరికీ, అంటే పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు జుట్టు ఊడే సమస్యతోటైతే బాధపడుతున్నారు. అంటే ఈ ఫుడ్ వల్ల ఏమో తెలియదు కానీ పాపం మా ఇంటికి వెళ్ళాం కూతురికి అయితే మొత్తం చుండ్రు వల్ల జుట్టు అంతా ఊడిపోతుంది. జుట్టు కట్ చేసింది పాపం. జెస్సీకి కూడా చాలా చుండ్రు ఉంది ఫ్రెండ్స్. జెస్సీకి అయితే మొన్న మందారాకే పెట్టా పోతుందని. కానీ కంటిన్యూ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇది పెట్టుకొని అది రుద్దుకోవాలి, అది పోదు మళ్ళీ తొందరగా. ఇప్పుడు ఇదైనా నేను పెట్టుకుంటా కదా, ఎంతసేపు గడగాలో. ఎంత గడిగినా నా తల కొంచెం మెండు ఉండిద్ది అనమాట.
ఎంత గడిగినా పోనే పోదు. అట్లాంటప్పుడు కొంచెం రిస్క్ అనే అనిపిస్తుంది, కానీ జుట్టు కోసం అయితే ట్రై చేయాలా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. మళ్ళా ఏంటంటే నీళ్లు పట్టుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉండాలా. దీంట్లో నీళ్ళు అయితే ఎక్కువ అయినాయి చూడండి. ఇంతకంటే నీళ్లుగా ఉన్నా జారిపోతుంది అన్నమాట. నెత్తిలో పెట్టుకుంటే ఇట్లా కారిపోతూ ఉంటుంది. కొంచెం గట్టిగా ఉందనుకో ఫిట్గా పట్టుకొని బాగుంటుంది. ఇది పెట్టుకున్న తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, గోరింటాకు అయితే మంచిగా పెట్టించుకున్నా అనమాట. అంటే మనకై మనం పెట్టుకుంటే కుదరదు, ఎవరన్నా పెడితే ఇట్లా పప్పులాగా పెడతారు. చూడండి, అంటే పెట్టుకున్న రోజేమో ఇట్లా పెట్టుకున్నా కదా, నేను ఇప్పుడు షాంపూ పెట్టుకోకూడదు అనమాట. ఒట్టి నీళ్ళతోటే మొత్తం కడిగేసుకోవాలి, రేపు మళ్ళీ షాంపూతో పోసుకోవాలి. ఇది కూడా ఏంది, ఆయిల్ ఉన్నప్పుడే పెట్టుకోవాలంట. మా ఇంటికి అలా అని చెప్పింది, నాకు కూడా తెలీదు. ఒకవేళ ఆయిల్ లేకపోయినా ఆయిల్ పెట్టుకున్న తర్వాతే గోరింటాకు పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. నేను మహా అయితే 2 గంటలే ఉంచుకుంటా, ఎక్కువ కూడా ఉంచుకోను. ఎక్కువ ఉంచుకున్నానంటే మళ్ళీ నాకు తలనొప్పి వచ్చేస్తుంది, ఎక్కువసేపు ఉంచుకోను. కొంతమంది 3 గంటలు, వాళ్ళ ఇష్టం, ఎవరెవరి ఇష్టం అన్నమాట. నేనైతే మినిమం 2 గంటలు అయితే ఉంచుకోవాలంటలే. ఇంతే ఫ్రెండ్స్, గోరింటాకు నల్ల జుట్టు కోసం. కానీ ఇది పెట్టుకొని కడిగేసిన తర్వాత జుట్టు బాగా నల్లగా మెరుస్తూ ఉండిద్ది అనమాట. బాగా అనిపిస్తుంది జుట్టు స్మూత్గా. నాది కొంచెం చింపిరిగా ఉండిద్ది జుట్టు. ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం స్మూత్ అనిపించింది, బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మందారాకు, గోరింటాకు ఇవన్నీ దొరికితే. మాకు ఇప్పుడు గోరింటాకు కొద్దిగా ఇబ్బంది అయితే ఏమి లేదు, కింద చెట్టు ఉంది కాబట్టి తెంపుకొని పెట్టుకుంటున్నాం. చిన్న చెట్టే, మరి పెద్ద చెట్టు కూడా కాదు. అంతే ఫ్రెండ్స్, బాయ్.